హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే తిరుపతిలో అమూలమ్మ టిఫిన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఎగ్ దోశ మసాలా వడ చాలా ఫేమస్ అనమాట, అందుకనే వచ్చాము. సో మీరు చూసుకున్నట్టయితే క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు చూసుకున్నట్టయితే గైస్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు మార్నింగ్. సో ఇక్కడ ఎగ్ దోశ అండ్ మనకు మసాలా వడ చాలా ఫేమస్. దాంతోపాటు ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఆ చట్నీ సాంబార్తో చాలా మంది తింటూ ఉంటారు. మెయిన్ ఇక్కడ అరిటాక్లో పెడతారు కాబట్టి ఎంతమంది జనాలు వస్తున్నారు. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు టిప్పు సుల్తాన్ అన్న. ఓకే బ్రో, మీరు రెగ్యులర్ కస్టమర్ నేను ఇక్కడ? రెగ్యులర్ కస్టమర్. 15 ఇయర్స్ నుంచి షాప్ ఉన్నది. నేనైతే 13 ఇయర్స్ నుంచి ఈడ డైలీ తింటున్నాము. డైలీ ఫుడ్ అనేది బాగుంటుంది. ఇంకా యాక్చువల్గా అంటే అరిటాక్ లో పెడతారు టిఫిన్ అనేది. ఎక్కడైనా మామూలుగా అంటే మామూలు ప్లేట్స్ కవర్స్ లో అలా పెడతారు. దీన్ని అరిటాక్లు అనేది టేస్ట్ అనేది నీట్ గా బాగుంటాయి. ఎక్సలెంట్ గా ఉండే వడ బాగుంటది. వడ కోసమే చాలా మంది కస్టమర్స్ ఇడికి వస్తారు. ఎగ్ దోశ మసాలా వడ కోసం. ఓకే, మెయిన్లీ బ్రో ఇన్ని రోజులుగా మీరు వస్తున్నారంటే మీకేం నచ్చింది? అదే వడ నాకు సాంబార్ అయితే బాగుంటది. ఇక్కడ వడ సాంబార్ ఎగ్ దోశ అనేది నీట్ గా చట్నీ అయితే దానికి సూటబుల్ గా బాగుంటది. ఓకే, సో దాంతో మీరు రెగ్యులర్ గా రెగ్యులర్ గా అయితే ఈడే తింటాం మేము. బ్రో మీరు ఇన్నేళ్ళకి తింటున్నారు కదా, టేస్ట్ ఏమన్నా మారింది అనుకుంటున్నా లేకపోతే అట్లే ఉంది? లేదు బ్రో, మేము 13 ఇయర్స్ నుంచి తింటాం. 13 ఇయర్స్ ఒకే టేస్ట్ అలాగే వస్తుంది. ప్లస్ సేమ్ ఇంట్లో తినేలాగే అనిపిస్తుంది మాకు కూడా. ఓకే, మాకు హెల్తీ ఫుడ్ గానే వాడే ఇంట్లో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఏం కారం ఎక్కువ ఏం ఉండదు, బాగానే ఉంటుంది ఫుడ్ కాబట్టి రెగ్యులర్ గా వస్తాం బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీరు చూసుకున్నట్టయితే ఇది ఎగ్ దోశ ప్రిపరేషన్ అనమాట. తిరుపతిలో చాలా చోట్ల ఎగ్ దోశలు దొరుకుతాయి కానీ సో చాలా తక్కువ ప్లేసుల్లో మంచి టేస్ట్ అయితే దొరుకుతుంది. అలాంటి ప్లేసుల్లో అమూలమ్మ టిఫిన్స్ కూడా ఒకటి అని చెప్పొచ్చు. సో మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, అప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే తీసాము, ఇప్పుడు ఫుల్ వీడియో తీస్తున్నాం అనమాట. ఇది ఎగ్ దోశ అయితే చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇడ్లీలు కూడా చాలా స్మాల్ సైజులో ఉంటాయి. 10కి 3 అయితే వస్తాయి, కానీ చాలా స్మూత్గా ఉంటాయి అనమాట ఇడ్లీలు. సో కాసేపు సాంబార్ చట్నీలో అలా నానబెట్టేసి సో ఒక్కొక్క పీస్ తింటుంటే చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీ కూడా. సో ఇక్కడ ఇడ్లీ మసాలా వడ ఎగ్ దోశ 3 అంతటికంత క్రేజ్ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు జనాలు ప్లేట్లు పెట్టుకొని నిలబడుకో ఉంటారు. సో ఇడ్లీ దిగిన వెంటనే ఆ ప్లేట్లో 6 ఇడ్లీలు వేసుకొని సో కంప్లీట్ చేస్తాను అనమాట. సో కొంచెం క్రేజ్ అయితే ఉంటుంది. హోటల్ 15 సంవత్సరాలుగా అయితే రన్ చేస్తున్నారు. సో కానీ క్రేజ్ అయితే మామూలుగా లేదు. సో అట్లా దిగ్గానే ప్లేట్లు ఖాళీ అయిపోతున్నాయి. మీరే చూసుకోవచ్చు. నీట్గా మనకు అరిటాక్ మీద వాటర్ జెల్ అయితే మనకు వేస్తారనమాట. సో వీళ్ళ దగ్గర సాంబార్ చట్నీలు కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే మసాలా వడ చిన్న సైజుగా ఉండడం ద్వారా టేస్ట్ మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇంకొక కస్టమర్ దగ్గర కూడా మనం రివ్యూ అయితే తీసుకుందాము. ఫైనల్గా ఓనర్ గారితో కూడా మాట్లాడదాం, వినేయండి. గైస్ ఇప్పుడైతే మనం ఓనర్ గారి దగ్గర ఉన్నాము. ఓనర్ గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఆయన మీ పేరునా? నా పేరు సురేష్ అండి. ఓకేనా, ఇప్పుడు మెయిన్ మన హోటల్ పేరు చెప్పాలంటే ఏం చెప్తారు? మా హోటల్ పేరు అయితే ఏమీ లేదు, అమూలమ్మ టిఫిన్ సెంటర్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము బాగా ఏళ్ళుగా స్టార్ట్ చేసాం. మా అమ్మాయి స్టార్ట్ చేసింది, మళ్ళీ బాగా పికప్ అయింది. మా దగ్గర హోటల్ వచ్చి 10కి 3, ఇడ్లీ వచ్చి 10కి 3, ఎగ్ దోశ 35 రూపీస్, చాలా 5 రూపాయలు, కారం 20 రూపాయలు. మా దగ్గర సాంబార్ తినేదానికి వడలు తినేదానికి వస్తారు. ఓకే, సో చాలా మంది ఎగ్ దోశ కూడా చాలా ఫేమస్ అన్నారు కదా? అవును, నిజమే. మెయిన్ ఇప్పుడు మీరు అంత తక్కువ ధరలకి వడ ఇడ్లీ మాత్రం అంత తక్కువ ధరకి అందించడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, అందరూ తినాలనేసి అంతే. ఓకే, హాలిడే ఏమన్నా ఉందా? రెగ్యులర్ గా రన్ ఉంటుంది, ఏమన్నా హాలిడే ఉందా? హాలిడే ఏం లేదు, రెగ్యులర్ గా ఉంటుంది. ఓకే, ఇంకోటి నా మెయిన్ ఇంత ఆకర్షణ చూపించడానికి ఏదైనా రీజన్ ఉందా? కస్టమర్స్ ఫుడ్ బాగుంది, వస్తారు, డబ్బులు తక్కువ, హ్యాపీగా తినేసిపోతా ఉంటారు. ఓకే, అమూలమ్మ టిఫిన్స్ టైమింగ్ చెప్పాలంటేనా? టైమింగ్ తెల్లారితో 7:30 నుంచి నైట్ మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ఓకే, కరెక్ట్ లొకేషన్ చెప్పండి. జబ్బార్ లేఅవుట్, ఇది హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్క సందులోనే. తిరుపతిలో జబ్బార్ లేఅవుట్ ఉంది, హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్క సందులో అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. ఆయన మీ పేరునా? అనిల్ బా. ఓకేనా, మీరు రెగ్యులర్ కస్టమర్ అన్న ఇక్కడ? అవునవును బా. ఓకే, ఎన్ని రోజులు వస్తున్నారన్నా? 3 ఇయర్స్ నుంచి వస్తాను. ఓకే, స్పెషల్గా అంటే మీకు ఈ హోటల్లో స్పెసిఫిక్గా అంటే ఏమి ఇష్టము?
ఎగ్ దోశలు బాగుంటాయి, మసాలా కూడా ఇంకా బాగుంటుంది. స్పెషల్గా ఏంటంటే ఎక్కడ వెళ్ళినా కూడా మామూలుగా ఈ ప్లాస్టిక్ కవర్లో వాటిలో పెడతా ఉంటారు, ఇక్కడ అరిటాకులో పెడతారు. ఓకే, అరిటాకులో పెడతారు కాబట్టి మీకు బాగా వస్తుంది. పొద్దున్న అరిటాకులో తింటే మంచిది కాబట్టి బాగుంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ చుట్టుపక్కల అన్ని హోటల్స్తో పోల్చుకుంటే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, కాబట్టి మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మీరు ఫస్ట్లో వచ్చినప్పటికి ఇప్పటికి ఏమైనా టేస్ట్ మారిందనా? ఏం లేదు బా, స్టార్టింగ్ టేస్ట్ ఉంది, ఇప్పుడు కూడా అదే టేస్ట్. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎగ్ దోశ ప్రిపరేషన్ చూడొచ్చు. సో కస్టమర్స్ అయితే చెప్పారు కదా, నేను కూడా ఎగ్ దోశ అయితే ట్రై చేస్తాను. దానికి వడ కూడా తీసుకుంటాను. ఫస్ట్ పెనం మీద పిండి వేసుకున్న దాంట్లో ఎర్రటి కారం వేస్తారు, దానివల్ల టేస్ట్ అయితే వస్తుంది. సో ఎర్రటి కారాన్ని ఆ ఎగ్ని బాగా దోశ మొత్తానికి పట్టేలా స్ప్రెడ్ చేసుకుంటారు ఫస్ట్. సో ఇంకా నీట్గా ఆయిల్తో అటు ఇటు కాల్చి అయితే మనకి ఇచ్చేస్తారు అనమాట. అది కూడా అరిటాకులు అయితే పెట్టేస్తారు. నీట్ గా మనకు ప్లేట్ మీద అరిటాక్ పెట్టేస్తారు. ఇక్కడ అదే స్పెషాలిటీ. సో ఇది ఎగ్ దోశ అనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి శనగగిన్నెల చట్నీ అయితే వేస్తారు. సో దాంతోపాటు నేను మసాలా వడ కూడా తీసుకుంటాను. సో ఇది గైస్ ఎగ్ దోశ, చట్నీ, ఎర్రకారం చట్నీ, మసాలా వడ. సో తిని నా రివ్యూ ఎట్లుందో చెప్తాను గైస్. మీరు చూసుకున్నట్టయితే ఇది సింగిల్ ఎగ్ దోశ, ఇది వచ్చేసి శనగగిన్నెల చట్నీ, ఎర్రకారము, సో మసాలా వడ. ఈ వడ కోసం చాలా మంది వెయిట్ చేసి మరి తింటూ ఉంటారంట. సో ఫస్ట్ దోశ అయితే ట్రై చేద్దాము. కారంతో వేస్తారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే కారం ఉంటుంది అనమాట, దానివల్ల టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది. మసాలా వడతో నంచుకొని తిన్నాము. మసాలా వడ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నాకైతే ఎగ్ దోశ పర్సనల్గా పిచ్చగా నచ్చేసింది గైస్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కానీ ట్రై చేయాలనుకుంటే తిరుపతిలో మనకి హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కన సందులో సమలం టిఫిన్స్ అని ఉంటుంది. సో మార్నింగ్ ఫుల్ క్రౌడ్తో ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో దాదాపు 15 yearsగా ఇదే టేస్ట్తో మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ అరిటాక్ అయితే వేస్తారనమాట, దానివల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో గైస్, ఎగ్ దోశ తర్వాత నేను ఇడ్లీ కూడా తీసుకున్నాను. ఇడ్లీ బాగుంటుందని. ఇడ్లీ అయితే చూడండి ఎంత స్మూత్గా ఉందో. సో ఇడ్లీని సాంబార్ చట్నీ రెండిట్లో అద్దుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీడియో అంతే గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.